ఉన్నటువంటి నినివేలో ఉన్నటువంటి రాజుగారు, మంత్రులు ఉపవాసం ఉన్నారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిద మీద కూర్చున్నారు. నినివేలో ఉన్నటువంటి వారి యొక్క సమర్పణ నాకు నచ్చింది. వాళ్ళు, ఒరే బాబు, ఈ ప్రాంతము నినివే నాశనం అయిపోయే ప్రమాదంలో ఉంది, దేవుని కోపం వచ్చింది, దేవుడు చెప్పమంటే నేను యెరూషలేము నుంచి యొప్పేకి వచ్చి, యొప్పే నుంచి ఓడెక్కి తర్షీషుకు పారిపోతుంటే మధ్యలో తుఫాను వస్తే నా వల్ల వచ్చిందని నేను చెబితే, ఆ తుఫాన్లో ఓడలో ఉన్న వారందరూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తమ దేవతలకు వారు ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేయకుండా గాఢ నిద్ర పోయాను. గాఢ నిద్రలో ఉన్న నన్ను రే యోనా లే అని పిలిచారు. పిలవగానే నేను ఉలిక్కిపడి లేచాను. మేమందరం చస్తూ ఉంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు వింటరా అని అడిగారు. నాకు సిగ్గొచ్చింది. నేను చేసిన పాపం బట్టే ఈ పెద్ద తుఫాను వచ్చింది. ఇది చల్లారాలంటే నన్ను పడేయండి, సముద్రంలో పడేయండి అని చెప్పాను. చెప్పగానే వారు నన్ను సముద్రంలో పడేశారు. పెద్ద చేప వచ్చి నన్ను మింగేసింది. ఆ మింగిన చేప నన్ను తిన్నగా నినివేకి తీసుకొని వచ్చి కక్కింది. కక్కిన తర్వాత నేను బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే నినివే పట్టణం దగ్గర ఉన్నాను. నినివే పట్టణానికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి ప్రత్యక్షమై వెళ్ళి ప్రకటించు అని చెప్పాడు. చెప్పగానే నేను ప్రకటించడం మొదలుపెట్టాను అని రాజుగారికి వినబడగానే రాజుగారు ఏం చేశారు? సింహాసనం నుండి దిగిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుండి దిగారు? సింహాసనం నుండి దిగిపోయాడు రాజు. పదవి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? సింహాసనం ముఖ్యమా, ఊపిరితో ఉండడం ముఖ్యమా? అందుకని సింహాసనం దిగి ఉపవాసం మొదలు పెట్టాడు. గోనె బట్ట కట్టుకున్నారు, బూడిద మీద కూర్చున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసండి? పశువులు కూడా ఏంటండి, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలను కూడా ఉండేటువంటి పశువులు, పక్షులు, మేకలు, గొర్రెలు దేనికి కూడా గడ్డి కూడా పెట్టొద్దు, ఫుడ్ కూడా తినొద్దు, అందరూ కలిసి ఉపవాసం ఉందాం, చస్తే ఇలా చచ్చిపోదాం కానీ దేవుడు కనికరించాలి. ఎంత సమర్పణ అండి! ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో చెప్పనా? 40 రోజుల లోపల నినివే సర్వనాశనం అయిపోతుంది అని దేవుడే యోనా ద్వారా నినివే వారికి చెప్పాడు. అందుకని ఇప్పుడు నినివే వారు ఈ 40 రోజులు అయ్యే లోపల దేవుని యొక్క మనస్సు మార్చడానికి ప్రయత్నం చేద్దామని వెంటనే సింహాసనాలు దిగి గోనె బట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి బూడిద మీద కూర్చొని పిచ్చెక్కిపోయిన వాళ్ళగా ప్రార్థన చేసి దేవుని మీద ఆనుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. చివరికి గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు దేనికి కూడా గడ్డి, ఫుడ్ ఏది లేకుండా మొత్తము జీవులన్నీ కలిసి ఉపవాసం ఉండడం జరిగిందా? జరిగినప్పుడు ప్రియమైన దేవుని ప్రశస్త పిల్లలారా ఏమైందో తెలుసా? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, రేపు 9వ వచనం, దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారమును మానివేయవలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కొట్టుకునే వాళ్ళను జనులు మనపూర్వకంగా దేవుని వేడుకోవాలి, అంటే ప్రార్థన చేయాలి అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకున్నారు. వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయిస్తానని చెప్పినటువంటి కీడు చేయకుండా మానేశాడు. సర్వనాశనం చేసేస్తాను, ఒక్కడ కూడా మిగలకుండా చేసేస్తాను, ఏమనుకుంటున్నారు ఏంటో అని కోపగించుకున్న దేవుని కోపము తగ్గేలాగా వాళ్ళు ఊరిలో ఉండేటువంటి చిన్న చిన్న నోరు లేని జీవులతో సహా అందరూ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. నేను సూటిగా అడుగుతున్నాను, మనం ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? నమ్మకం లేదు. చేసేమా? ఆధారం లేదు. ఉపవాస ప్రార్థన అనే దానికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో లేని సంఘమే నినివేకి పోల్చబడింది. నినివేతో పోల్చబడింది ఎవరు? ఏ సంఘం? ఉపవాసం ఉండని సంఘం, కన్నీరు కార్చని సంఘం, గోనె బట్ట కట్టుకొనలేని సంఘం, బూడిదకు దూరమైన సంఘం, కళ్ళబొల్లి కబుర్లతో, కాకమ్మ కాబుర్లతో సంతోషాలు, సంబరాలు, ఫంక్షన్ మీద ఫంక్షన్లు, టెన్షన్ మీద టెన్షన్లు, బిర్యానీలు, చికెన్లు, ఎవడైనా పుడితే బిర్యానీ, చచ్చిపోతే బిర్యానీ, జ్ఞాపకార్థం బిర్యానీ, 3 రోజులకి బిర్యానీ, పెళ్లికి బిర్యానీ, పేరంటానికి బిర్యానీ, చికెను, మటను, ఫిష్, గిషు, ఎప్పుడు చూసినా తిండి. దేవుడు కోపం రాదా? మరి దేవుడి కోసం ఒక పని చెయ్యండి అంటే 100 మంది కలిసి ఒక పని చెయ్యలేరు. కానీ మీ ఇంట్లో ఫంక్షన్ పెట్టు,
అనేసరికల్లా అక్కడి నుంచి 10 లక్షల అప్పు, ఇక్కడి నుంచి 10 లక్షల అప్పు వచ్చేస్తాయి. ఇక డబ్బులు వచ్చేస్తాయి. దేనికి ఇలా కనుకొని భలే పెట్టాడు రా. చిన్న చిన్న వాటికి లక్షలు, కానీ శాశ్వతమైన దేవుని రాజ్యం కోసం క్రిస్మస్ లేండి క్రిస్మస్కి ఎంతేసి మీరు చెప్పండి, ఎంతేసి రేపు వస్తుంది కదా. మళ్ళీ పోనీ ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో పారిపోతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రకటిస్తున్నావా? యోనా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ప్రకటించడం మొదలుపెట్టాడు. 1వ రోజుకి రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది. సువార్త చేయడానికి ఎప్పుడైనా అలాగ వెళ్ళారా? బల్ల గుద్దడుగుతున్నాను, యేసు రక్తంలో పుట్టినోడు అయితే సువార్త చేయడానికి నువ్వు అంత సంతోషంగా, అంత సంబరంతో, అంత ఇంట్రెస్ట్గా, అంత పద్ధతిగా, అంత ప్రయాసతో, అంత ఆసక్తితో వెళ్ళావా? రాజుగారైనా సింహాసనం దిగాలి యేసయ్య ముందున, మంత్రి గారైనా సింహాసనం దిగాలి యేసయ్య ముందున. ప్రతి వారి జీవితంలో ఉపవాస ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యోనా గ్రంథంలో ఈ 3వ అధ్యాయములో రాజులు, మంత్రులు అందరూ ఉపవాసం ఉన్నారు. సంఘమా, నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉంటావు? అసలు నీ బ్రతుకులో ఒక క్రమం ఉందా? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టులు అన్నది బైబిల్. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టులు అంటే తిండికి కక్కుర్తి పడిన వారికి బైబిల్ ఇచ్చినటువంటి బిరుదేమిటి? బంగారం చెప్పండి బుజ్జి, చెప్పునానా బంగారాలు చెప్పండి. ఎవరికి? ఒక్క పూట ఫుడ్ కోసం అప్పులు పాలైపోతున్న వాళ్ళందరినీ బైబిల్ పెడుతున్న టైటిల్ ఏంటో తెలుసా? భ్రష్టులారా. నీ లక్షలు ఎందుకు ఖర్చు పెట్టావు? నీ బంగారం ఎందుకు తాకట్టు పెట్టావు? నీ భూమి ఎందుకు అమ్మేసుకున్నావు? నువ్వెందుకు అప్పులు పాలైపోయావు? నువ్వెందుకు వేరే వాడి చుట్టూ తిరుగుతున్నావు? ఎవరి తప్పు? దేవునికి తినడానికి ఇచ్చాడా లేదా? త్వరగా చెప్పండి. తినడానికి ఇచ్చాడా లేదా? అనుభవించడానికి ఇచ్చాడా లేదా? నీ ఆకలితో ఉంచాడా? లేదు కదా. నలుగురిలో తిరిగేలాగా ఉంచాడా? తలదించుకునేలా చేశాడా? కానీ దేవుడు నీకిచ్చింది నీవు అనుభవించకుండా ఊరు మీద ఉన్న అన్యజనులందరికీ, లేదంటే దేవుని దైవ విరోధులకి, నీ క్రైస్తవ వివాహం అని నువ్వు పెట్టుకున్న క్రైస్తవ వివాహానికి వచ్చిన అన్యుడు వాక్యం వింటున్నాడా? హే పాస్టర్ ముగించక్కరేనాయి, ఆమెకే ఒక 5 నిమిషాలు టైం తెలియక ఒకటి ఫోటో చికా ఉటా జావుందామే అంటుంటాడు ఒకడు. అక్కడికి వచ్చి ఇక్కడ నిలబడిపోతారు, ఇక్కడ బండరాయిలాగా వచ్చేసి, పాస్టర్ గారు ఒక్కసారి ఇస్తే సార్ గారు వెళ్ళిపోతారట. ఎక్కడికి వెళ్ళిపోతారు? తర్శీసుకి వెళ్తారా? నినివేకి వెళ్తారా? ఈ సార్ కోసమేమో బలిపీఠం ఇచ్చేయాలా, దానికేమో మనం సపోర్టు. ఒకవేళ తిరగబడితే పాస్టర్ గారు అమ్మోరు పాస్టర్కి ఆ ముంజాయి ఎగస్ట్రాలు ఎక్కువ అవుతాయి, రోయిదేకి ఉంటా జాయిదే స్పంచార్ దెక్క అనేసి తినేస్తా ఉంటారు. దేవుని రాజ్య స్థాపన కోసం రే నినివే పట్టణస్తులు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో నాశనం అయిపోతున్నారు. వెళ్ళరా, ప్రకటించరా అంటే ఆయన వెళ్ళి ప్రకటించాడు, తెగించి వెళ్ళాడు. చేప మనుషులకు కనబడితే కోసుకొని తినేస్తారు, కానీ దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఆ చేప ఒడ్డుకు వచ్చి కక్కేసింది. దేవుని మాటకు లోబడిన ఒక చేప విలువ లేదా నీ బతుకు? చేపకి ఏమైనా బట్టలు ఇచ్చాడా దేవుడు? పొలం ఇచ్చాడా? దాని పేరు మీద పట్టా ఉందా? పట్టాదారు పాస్బుక్ ఉందా? దానికి ఆధార్ కార్డు ఉందా? చెప్పండి. దానికి ఒక బీరువా ఉందా? బీరువాలో గూటు ఉందా? గూడులో బంగారం ఉందా? చెప్పండి. వడ్డాణం ఉందా? నెక్లెస్ ఉందా? రింగులు ఉన్నాయా? బొట్టలు ఉన్నాయా? ముక్కు పొడక ఉందా? మూర్తి ఉందా? ఏముందా? కానీ దేవుడు ఏం చెబుతుంది? ఏం చెబితే అది దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేసింది చేప. నువ్వు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చెయ్యవు, ఎందుకంటే నీకు కళ్ళు నెతికెక్కాయి. దేవుని భయం లేదు, భక్తి లేదు, వైరాగ్యం లేదు, అసలు సర్వనాశనం ముంచుకొస్తుందనే సంగతి నీకు అర్థం కాలేదు. హాయిగా ఉందనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? పర్వాలేదు. తుఫాను అన్నా సరే మనం భయపడ్డామా? మొంతా తుఫాను వస్తుందంటే భయపడ్డామా? ప్రార్థన చేసామా? పోనీ
నాశనం వస్తుంది, తుఫాను అని హెచ్చరికలు వచ్చాయి. ఏం చేయాలి సంఘస్థులందరూ? చెయ్యాలా లేదా? మనము ఉదయాన్న ఫ్రై, సాయంత్రం పులుసు, ఇంకొక రోజేమో ఇంకొకటి. కైలాట కెతే కై ఉంది కొండ్రా బీంట ఆనాలి తెమొత్తలే ఒక ఇష్టమైలాట అనిందే అనుకొని ఏపుకొని హాయిగా ఉప్పు కారం దట్టించి మసాలా వేసి కుక్కుకొని తిన్నామా? తుఫాన్ వస్తుందరా, మునిగిపోతారా, సర్వనాశనం అయిపోతారా, దేవుని కోపం వచ్చిందిరా అని వార్త రాగానే ఏం చేశారు వాళ్ళు? నినివే వాళ్ళు ఏం చేశారు? సమస్య వస్తుందంటే నినివే వాళ్ళు ఏం చేశారు బుజ్జి? ప్రకటించిన యోనా అనే అంశంలో ఒకడు ప్రకటిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అవతల వాళ్ళు వింటున్నారు అని అర్థం. అవునా కదా? దైవజనుడు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. సంఘం ఏం చేస్తుంది? నేను ప్రకటిస్తుంటే మీరు ఎంతమంది విన్నారు? ఉపవాసం ఉండవా? విజ్ఞాపన చేయవా? అసలు మోకరించవా? దేవుని సన్నిధిలో లోబడవా? ఎవరు వెళ్ళి నమస్కారం చేయాలి ఆయనకి? ఏం చేశాడు యోనా? రాజుగారు నమస్తే సార్, మరి దేవుడు పంపించాడండి, నేను చేప కడుపు నుండి వచ్చానండి, మీ బీచ్ దగ్గర కక్కేసిందండి, ఇలాగ వచ్చాను చెప్పాడా? తన పని తను మొదలెట్టేశాడంతే. ఎవరికి చెప్పవలసిన పని లేదు, ఎవరికి బతకవలసిన పని లేదు, ఎవరికి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని వార్త నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నాశనం అయిపోతావు. లోబడితే ఆశీర్వదించబడతావు, తిరగబడితే మీరు చెప్పండి ఏనా? ఇంత కష్టపడి ఇంత జీవితం జీవించి మనం అందుకోసమా మనం అప్పుల పాలవ్వాలి? నేను అనేది ఏంటో తెలుసా? నీ భార్యకి, నీ పిల్లలకి నీ కష్టార్జితం చెందాలా లేదా? నువ్వు కష్టపడి దేవుడు నీకు ఇచ్చినటువంటి రూపాయి నీ భార్య పిల్లలు తినాలా లేదా? తినాలా? సొమ్ము ఏమైపోయింది? క్రమం. నీకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని పిలు. అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బామ్మర్ది, మరదలు, కుటుంబం, రక్త సంబంధికులు అందరినీ పిలుచుకో. ఒక మంచి ఆత్మీయ వాతావరణం కలిగేలాగా ఏర్పాట్లు చేసుకోండి. మీకు ఎంత ఉంది దాన్ని జాగ్రత్తగా చేసుకోండి. అంతేగాని అప్పులు పాలైపోయి ఏంటన్నా అప్పులు పాలైపోయి గింజుకొని వచ్చి అడుగుతుంటే మనకు గౌరవంగా ఉంటుందా? అని ఎందుకు అడగడం, మనం ఎందుకు గింజుకోవడం? సంఘానికి రావాల్సింది ఒకటి ఉంది, పశ్చాత్తాపం రావాలి, కన్నీరు రావాలి, ఉపవాసం ఉండాలి, మనలను మనము నలగొట్టుకోవాలి. నీళ్లు కూడా తాగకుండా వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎలాగండి తాగారా? 8వ వచనం చివరి భాగం చూడండి. నీళ్లు కూడా త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను వదిలేయాలి, చేస్తున్న బలాత్కారాలు మానేయాలి, మనుషులైనా పశువులైనా సమస్తము గోనె పట్ట కట్టుకోవాలి, మనుషులందరూ మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి వేడుకోవాలి అని కొంతమందిని అరేంజ్ చేసి ఆ నినివే అంతా చాటింపు చేశారంట. బాబు 40 రోజుల్లో నాశనం వస్తుందని యెహోవా సెలవిచ్చాడు. అక్కడ నుంచి యొప్పేలో బయలుదేరినటువంటి యోనా అనేటువంటి దైవజనుడు మన పట్టణానికి వచ్చి చెప్పాడు. పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగకుండా గోనె బట్ట కట్టుకొని ఎవరు ప్రార్థన చేస్తారో వారే బ్రతుకుతారు, లేకపోతే సర్వనాశనం వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తే ఆ నినివే వాళ్ళందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ఎందుకంటే ఒక్క ప్రకటించిన యోనా ఉంటే పాటించిన సంఘం తయారవుతుంది. స్తోత్రం కలుగును గాక. యోనా ఎలాగున్నాడు? ప్రకటించిన యోనాగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా? యోనా అంటే గువ్వ అని అర్థం. యోనా అనే ఆ పేరుకి అర్థం ఏంటి? గువ్వ. లేవీకాండం 1వ అధ్యాయం 14వ వచనం, లేవీకాండం 5వ అధ్యాయం 7వ వచనం, లేవీకాండం 5వ అధ్యాయం 11వ వచనం, లేవీకాండం 12వ అధ్యాయం 8వ వచనం, లేవి 1:14, లేవి 5:7, లేవి 5:11, లేవి 12:8. ఇక్కడ ఏమిటంటే దేవునికి అర్పించబడే దహన బలికి కానీ పాప పరిహారార్థ బలికి కానీ గొర్రె పిల్లను వాడాలి. లేవి 12:8 తీసి పట్టుకోండి. ఇక్కడ పాప పరిహారార్థ బలి కానీ దహన బలి కానీ దేవునికి అర్పించే బలి ఏదైనా ఇచ్చేటప్పుడు దేనిని వాడాలి? దేన్ని బలి ఇవ్వాలి?
గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. గొర్రె పిల్ల బలి ఇవ్వలేకపోతే గువ్వను బలి ఇవ్వాలి. అమ్మా ఏం ఇవ్వాలి? గువ్వను బలి ఇవ్వాలి. గొర్రె పిల్ల ఇవ్వలేకపోతే గువ్వను బలి ఇవ్వాలి. వింటున్నారా? వినడం లేదా? సహజంగా పాపం పోవాలంటే, పరిష్కారం జరగాలంటే, ప్రక్షాళన జరగాలంటే, దేవుని మనసును చల్లార్చాలంటే, కోపం తగ్గించాలంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. గొర్రె పిల్ల ఇవ్వలేకపోతే గువ్వను బలి ఇవ్వాలి. ఇప్పుడు గమనించాలి, నినివే వాళ్ళ జీవితంలో పాప పరిహారార్థం జరగాలి. వారు అతిక్రమం నుండి విడిపించబడాలి. వస్తున్న సర్వనాశనం నుండి వారు తప్పించబడాలి అంటే గొర్రె పిల్ల బలి ఇవ్వాలి. కానీ అప్పటికి బలి గొర్రె పిల్ల ఇంకా రాలేదు శరీరధారిగా ఈ లోకానికి. వచ్చాడా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి ఇంకా రాలేదు. కాబట్టి ఆ పట్టణస్థులందరి యొక్క పాప ప్రక్షాళన నిమిత్తము ఒక గువ్వను పంపాడు దేవుడు. ఆ గువ్వే యోనా. నా మాట అర్థమవుతుందా? గొర్రె పిల్ల అయిన క్రీస్తు ప్రత్యక్షత ఇంకా నినివే వాళ్ళకి దొరకలేదు, లభించలేదు. కానీ నాశనం వస్తుంది, రక్షించబడాలి, నాశనం నుంచి వారు విడిపించబడాలి. కాబట్టి గొర్రె పిల్లకు బదులుగా ఎవరు పంపబడ్డారు? ఒక గువ్వ పంపబడింది. ఆ గువ్వే యోనా. దేనికి? చావైనా వెనకాడని గువ్వ. చావుకు భయపడొద్దు. ప్రాణాల మీద తీపి లేకుండా దేవుని రాజ్య స్థాపన కోసం, నాశనం నుండి తప్పించడానికి అశ్షూరీయుల చేతిలో పలుమార్లు ఓడిపోయిన ఇశ్రాయేలీయులు కన్నీళ్లు దేవుడు చూశాడు. అశ్షూరు మహాసామ్రాజ్యమైనటువంటి నినివే పట్టణంలో ఉన్నవారు దేవుని దృష్టికి చాలా నేరంతో ఉన్నారు. ఇశ్రాయేలును ఓడించి పాపం చేశారు. ఇశ్రాయేలుకి కష్టాలు పెట్టి పాపం చేశారు. దేవుని ప్రజలకు ఎన్నో హింసలు చేసి వారు పాపం చేశారు. హింసాత్మక సంఘటనలకు పెట్టింది పేరుగా నిలిచినటువంటి నినివే పట్టణస్తులను రక్షించడానికి కూడా దేవుడు ఒక దైవజనుని ఏర్పరిచాడు. గువ్వలాగా అక్కడ అవసరమైతే ప్రాణమైన పెట్టేంత సమర్పణతో వెళ్ళాలని దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ గువ్వ ఎటెగిరింది? వెళ్ళవలసిన దిశలో ఎగరలేదు. అందుకే రెక్కలు కట్ చేసి దేవుడు ఏం చేశాడు? మర్యాదగా నినివే పట్టణంలో పడేశాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడు? గువ్వ యోనా ప్రకటించే యోనాగా మారాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నిన్ను సరిదిద్దడానికి దేవుడు, నిన్ను హెచ్చరించడానికి దేవుడు ఒక విధానం ఏర్పాటు చేశాడు. యోనా పొరపాటు చేశాడు కాబట్టి ఒక చేపను ఏర్పాటు చేశాడు. పొరపాటు చేయకపోతే చేపతో పని లేదు. అర్థమైంది? అర్థం కాలేదా? యోనా ప్రార్థించాడు కాబట్టి, పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని కనికరించాడు. నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు పశ్చాత్తాప పడకపోతే నిన్ను ఎలా కనికరిస్తాడు? నీ పాపం పోయేది ఎలా? నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి నువ్వు విడిపించబడేది ఎలా? నువ్వు వర్ధిల్లేది ఎలా? నువ్వు ఎదిగేది ఎలా? నువ్వు బాగుపడేది ఎలా? నీలో సంతోషం ఉండాలి కదా, నువ్వు తలెత్తుకొని తిరగాలి కదా. చెప్పండి, తిరగాలా లేదా? కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి సహజంగా ఏ మానవుడికైనా వస్తాయి. చేసిన పాపాలను బట్టి వస్తాయి, అపవాది శోధన బట్టి కూడా వస్తాయి, దేవుని పరీక్షను బట్టి కూడా వస్తాయి. అయితే నువ్వు ఎలాగున్నావు? పశ్చాత్తాపపడే స్థితిలో ఉన్నావా? ప్రకటించిన యోనా నీకున్నాడు, కానీ పశ్చాత్తాపపడే నినివేగా నువ్వు ఉన్నావా? ఆనాడు నినివేకి ఇప్పటిదాకా నాకు అర్థమైంది ఏంటంటే, నినివే ఎందుకు పశ్చాత్తాప పడలేదంటే ప్రకటించేవారు లేకపోవటం వల్ల. చెప్పండి, ఇప్పుడు ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు? ప్రకటించిన వాడు వచ్చాడు కాబట్టి. ఇప్పుడు దాకా ఎందుకు నాశనం అయింది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు బలైపోయిందే. ఎందుకు అంటే ప్రకటించేవాడు లేడు కాబట్టి. ఇప్పుడు ప్రకటించిన వాడు వచ్చాడు, ప్రకటిస్తున్నాడు. 1వ రోజే వాళ్ళలో ఏం కనబడింది? మార్పు కనబడింది, పశ్చాత్తాపం కనబడింది. ఉపవాసం ఉండడం మొదలు పెట్టారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిద మీద కూర్చున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు, ప్రభు పాదాలు పట్టుకున్నారు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీ స్థితి ఏంటి? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా నీ జీవితంలో? ఉపవాస ప్రార్థనలను పెట్టిన రోజు కూడా తినేసి కూర్చుంటాం మనం కదా. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ప్రకటించిన యోనా జీవితంలో
పశ్చాత్తాపపడిన నినివేగా నువ్వు ఉండాలని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు నినివేకి ప్రకటించడానికి దేవుడు యోనాను పంపాడు, నీకు ప్రకటించడానికి దేవుడు మరో దైవజనుడిని పంపించాడు. ఆయన ప్రకటిస్తే ఆ నినివే వాళ్ళు లోబడ్డారు, కానీ ఈయన ప్రకటిస్తే నువ్వు లోబడుతున్నావా? లోబట్టం లేదా? ఉపవాసం ఉంటావా? ఉండవా? గోనె బట్ట కట్టుకుంటావా? పట్టు వస్త్రాలు పట్టుకుంటావా? బూడిద మీద కూర్చుంటావా? భూములు, ఆస్తులు, అంతస్తుల మీద కూర్చుంటావా? దేని మీద నీ తీర్మానం? దేని మీద నీ శ్రద్ధ? ప్రియ సహోదరుడు, సహోదరి, అలా ప్రకటించి యోన ప్రకటించగానే ఎప్పుడైతే నినివే వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి ఒప్పుకున్నారో, నినివే వారు చెడు మార్గాలు వదిలేశారు, పాపం విడిచిపెట్టారు, పశ్చాత్తాపడుతున్నారు, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు ఉపవాసంతో. అప్పుడు దేవుడంట వాళ్ళకి కీడు చేయడం మాని మేలు చేయడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుని కోపము సర్వనాశనం చేసేస్తా, ఇక ఎవ్వరు మిగలకుండా చేస్తాను అనుకున్న దేవుడు, అంత కోపించిన దేవుడే వీళ్ళ మార్పు చూసి శిక్షించకుండా విడిచిపెట్టేశాడు. సో దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే సంఘం ఏం చేయాలి నాన్న? బాబు, సంఘం ఏం చేయాలి బాబు? దేవుని సన్నిధిలో నుండి పారిపోకుండా ప్రార్థించే యోనాలాగా, ప్రకటించే యోనాలాగా ఉండాలి. యోనా ఏం చేశాడు తెలుసా? ప్రకటించిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తే యోనాకు కోపం వచ్చేసిందంట. యోనాకు ఏమొచ్చిందండి? 4వ అధ్యాయంకి వస్తే, దానిని చూచి బహుచింతాక్రాంతుడై యోనా కోపపడిపోయాడంట. ఏం చేశాడండి? సో చివరి మాట, కోపించిన యోనా. ఏంటమ్మా? కోపించిన యోనా. ఎందుకు కోపించాడు? దేవుడేమో ఏ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడో, నాశనం చేస్తానన్నాడా? 40 రోజుల్లో నినివే మొత్తం నాశనం అయిపోద్ది, దుర్గతి పాలైపోతారు, అడ్రస్ లేకుండా అయిపోతారు, జాగ్రత్త అని హెచ్చరించు అని చెబితే కదా వచ్చాడు యోనా. వచ్చి ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపపడి దేవుడి పాదాలు పట్టుకొని, నాయనా తెలుసో తెలియకో మేము భయంకరమైన పాపాలు చేశాం, అతిక్రమములు చేశాం, చెడ్డ పని చేశాం, దుష్టక్రియలు చేశాం అని పశ్చాత్తాపపడి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని బూడిద మీద కూర్చొని మరి దేవుని పాదాలు పట్టి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డారో దేవుని కోపం చల్లారింది. దేవుని కోపం చల్లారింది. చల్లారిన తర్వాత దేవుడు సర్వనాశనం చేస్తాను అనుకున్న ఆ పట్టణాన్ని నాశనం చెయ్యలేదు, కీడు చెయ్యలేదు. ఎందుకంటే వారి కన్నీళ్ళు, వారి పశ్చాత్తాపం, వారి ఉపవాసం, వారి విధేయత, వారు లొంగిపోయి లోబడిన విధానం, రాజులు సింహాసనాలు వదిలేసి, ఎలాగండి? రాజులు, మంత్రులు, పెద్ద పెద్ద అధికారులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ధనికులు, దరిద్రులు, గొడ్డు గోద, పిల్ల జల్ల, పశు పక్షాదులు సహా మంచినీళ్ళు కూడా తాగకుండా, ఎలాగండి? మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రార్థనలు చేస్తే దేవుడు కరిగిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కనికరం వచ్చింది. ఆ కనికర సంపన్నుడు కనికరించేశాడు. ఇక కనికరించిన తర్వాత యోనాకు కోపం వచ్చింది. దేవుడు ఎప్పుడైతే నినివే పట్టణాన్ని కనికరించాడో అప్పుడు యోనాకు ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. చూడండి 4వ అధ్యాయంకి వస్తే, యెహోవా 2వ వచనం, నేను నా దేశములో ఉన్నప్పుడే ఇలాగను కరుణించేస్తావు కాబట్టే, అందువల్లనే నువ్వు కటాక్షించేస్తావు, జాలి పడిపోతావు, నువ్వు శాంతమూర్తివి, కృపగలవాడవి, కాబట్టి కీడు చేయడం మానేసి మేలే వాళ్ళకి చేసేస్తావు అనుకునే నేను తర్షీషుకు పారిపోయాను. ఇప్పుడు చెప్తున్నాడు సీక్రెట్. ఎందుకు పారిపోయావా యోనా? ఎందుకు పారిపోయావు నాయనా అంటే ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు వీళ్ళను కాపాడేశావు, కనికరించేశావు. నేను చెప్పినట్టు 40 రోజుల్లో వీళ్ళందరినీ సర్వనాశనం చేయాలి కదా, నువ్వు చేస్తుంటే నా గొప్ప ఏదో వీళ్ళకి తెలియవలసింది.
కానీ నువ్వు చేయకుండా నువ్వు కనికరించేసావు, జాలి చూపుతున్నావు, కృప చూపుతున్నావు, అందుకే నాకు కోపం వస్తుంది అన్నాడు. నీకు కోపం వస్తే నాశనం చేసేస్తావు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తే క్షమించేస్తావు, అంతా నీ చేతిలో ఉంది, మధ్యలో నన్ను మాత్రం వాడుకున్నావు అని కోపగించుకున్నాడు యోనా. ప్రియ సహోదరుడు సహోదరి, యోనా కోపగించుకున్న తర్వాత మరలా దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇక బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకనియొద్దు, నన్ను చంపేసేయ్ అని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, చేప కడుపులో ఏమని ప్రార్థన చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీకు బలులు అర్పిస్తాను, మొక్కుబడులు చెల్లిస్తాను, యెహోవా యొద్దే రక్షణ దొరుకుతుందని ప్రార్థన చేసి నీకు ఇష్టంగా బతుకుతానని అలా ప్రార్థన చేసినాడు. ఇప్పుడేమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను చంపే, నన్ను చంపే, అందరి ముందు నా మాట జరగకుండా చేశావు, 40 రోజుల్లో నాశనం చేస్తాను అన్నవాడు కోపగించిన వాడు కోపంతో వాళ్ళందరినీ చంపేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి రావాల్సిందే. నాశనం చేసేస్తే వాళ్ళందరికీ బుద్ధి రావాల్సిందే అని నినివే పట్టణస్థులను దేవుడు కనికరించినందుకు యోనా కోపపడ్డాడు. ఒక సొర చెట్టు మొలిచిందంట. ఏం జరుగుతుందో ఈ ఊరికి, నేను ప్రకటించేశాను, చెప్పవలసింది చెప్పేశాను, ఏం జరుగుతుందో అనుకుని నీడలో కూర్చున్నాడు యోనా. నీడలో కూర్చునేసరికల్లా అక్కడ ఒక సొర చెట్టు లేచి అతని మీద అల్లుకొని పోయిందంట. ఒక్క రోజులోనే కళ్ళ ముందునే ఒక సొర చెట్టు పెరిగింది, గబగబా పెరిగి మీదన నీడ ఇచ్చేలాగా పందిరంతా అల్లుకుపోయింది. చాలా చక్కగా ఉంది. ఈలోగా ఎండ వేడెక్కింది, ఎండ తగలకుండా హాయిగా ఉంది. అమ్మయ్యా, ఇంత ఎండ కాస్తున్నా సరే నాకు ఎండ తగలకుండా చాలా చాలా బాగుంది అనుకున్నాడు యోనా. ఈలోగా దేవుడు ఒక పురుగును పంపించాడు. ఏంటండి? పురుగును పంపించాడు. ఆ పురుగు ఏం చేసింది? సొర చెట్టును కొరికేసింది. కొరికేగానే చెట్టు ఏమైపోయింది? వాడిపోయింది. వాడిపోగానే ఎండ యోనా తలకు తగిలిందట. యోనా తలకు ఎండ దెబ్బ తగిలి అతను సొమ్మసిల్లిపోయే పరిస్థితికి వచ్చేసి మళ్ళీ చచ్చిపోతే బాగున్ను రెండోసారి అంటున్నాడు. ఇంకా ఉంటే బాగున్ను, నీడ ఇస్తే బాగున్ను, ఈ చచ్చిపోవడం వల్ల నాకు ఎండ తగులుతుంది అని నువ్వు సొమ్మసిల్లిపోతున్నావే, నువ్వు సొర చెట్టు గురించి అంత చింతపడుతున్నావే. మరి యెహోవా నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే. చివరి వచనం, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము. 120,000 కంటే ఎక్కువైన జనం నినివేలో ఉన్నారు. యోనా పాస్టర్ గారికి ఎంతమందిని అప్పగించాడు దేవుడు? 120,000 సంఘం. సొర చెట్టు ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో వాడిపోయిన ఆ సొర చెట్టు కోసం నువ్వు చింతిస్తున్నావు. అమ్మో, ఈ సొర చెట్టు చచ్చిపోవడం వల్ల నాకు ఎండ దెబ్బ తగిలేసింది, విలవిల్లాడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అంటున్నావే. మరి 120,000 కంటే ఎక్కువైన జనాభా కలిగిన నినివే పట్టణంలో ఉన్న జనాలందరూ కూడా వారికి కుడి తెలియదు, ఎడమ తెలియదు, ఏది పాపమో ఏది పరిశుద్ధతో తెలియదు. దేవుని ఆజ్ఞలు వారు ఎరగరు, అన్యులుగా మిగిలిపోయారు, అక్రమముతో ఉన్నారు, దుర్మార్గ దుష్టత్వములో వారు మగ్గిపోయారు. అటువంటి వారిని కనికరించడం, వారి మీద జాలి చూపడం, వారిని రక్షించడం అవసరమా కాదా? అందుకనే నేను నినివే కోసం చింతిస్తున్నాను అన్నాడు ప్రభు. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? యోనా దేనికోసం విచారిస్తున్నాడంట? సొర చెట్టు ఒకరోజు పుట్టి మంచి నీడిచ్చి ఎండ తగలకుండా కాపాడి మళ్ళీ చచ్చిపోతే ఈ సొర చెట్టు ఎందుకు చచ్చిపోయిందా అని విచారించాడు. విచారించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సొర చెట్టు కోసమే నువ్వు బాధపడిపోతున్నావే, సొర చెట్టు చచ్చిపోయినందుకే నువ్వు అంత బాధపడుతున్నావు. ఒక పురుగు వచ్చి దాని మొదలు కొరికినందున ఆ సొర చెట్టు ఏమైంది? వాడిపోయింది. పాపం పెచ్చరిల్లిపోయి అక్రమం విస్తరించుట చేత ఈ నినివేలో ఉన్న వారందరూ భయంకరమైనటువంటి పాపంలో దిగజారిపోయారు, కురుకొని పోయారు. పాపం వారిని ఏలుబడి చేస్తుంది. ఏళ్ల తరబడి వారు బానిసత్వంలో ఉన్నారు, పాపపు బానిసత్వంలో ఉన్నారు. మరి 120,000 కంటే ఎక్కువగా ఉన్న ఆ నినివే వాళ్లను రక్షించాలనేటువంటి ఆశ నాకు ఉండదా? వాళ్ళ కోసం నేను విచారపడవద్దా
అని యోనాను ప్రశ్నించాడు దేవుడు. దేవుడు నినివే వాళ్ళ కొరకు విచారించడం మంచిదా కాదా? యోనాకు ఎందుకు కోపం వచ్చింది? నినివే వాళ్ళ గురించి ఆలోచన చెయ్యకుండా నువ్వు చెప్పింది చెప్పినట్టుగా వేసేస్తానన్నావు కదా, వేసేయి. మాట వినకపోతే ఏం చేస్తానన్నావు? దుర్గతి అన్నావు కదా, నాశనం చేస్తానన్నావు కదా, నాశనం చేసేయి అని దేవుడితో అంటున్నాడు. యోనాకి దేవునికి మధ్య ఉన్న ఆ సంభాషణలో మనకేమర్థమవుతుంది ప్రియులారా? అంటే దేవునికి మనం చేసిన పాపం వలన కోపం వస్తుంది, మనం పడిన పశ్చాత్తాపం వలన మన మీద కనికరం వస్తుంది. చెప్పండి నానా, నువ్వు చేసిన పాపం వలన దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆనందాన్ని, దేవుడిచ్చిన ఆస్తిని, అంతస్తుల్ని నువ్వు దుర్వినియోగం చేసినప్పుడు, పాపంలో నువ్వు పడిపోతున్నప్పుడు దేవుడికి నీ మీద కోపం వస్తుంది. కానీ నువ్వు ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడితే దేవునికి నీ మీద కనికరం వస్తుంది. ఏమొస్తుంది? నీ మీద కనికరం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, కనికరం కావాలా కోపం కావాలా? దేవుడు నిన్ను కనికరించాలంటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండాలి, పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. దేవుడు కోపగించుకున్న దేవుడు తన అందరి రీతిగా ఆ రోజున, ఏ రోజు? నోవాహు దినములలో. ఎలాగండి? నోవాహు దినములలో కూడా చెప్పాడు, ఇదిగో 40 పగలు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం భూమి మీదకు రాబోతుంది. మీరు చేసిన పాపమును బట్టి దేవుడు కోపగించుకున్నాడు. కాబట్టి దేవుడు మీకు ప్రకటించమన్నాడు, మీలో ఎవరైనా సరే దేవునికి భయపడితే పాపాలు ఒప్పుకొని రండి, ఓడలో ప్రవేశించండి. నోవాహు ప్రకటించాడా లేదా? ప్రకటిస్తే వచ్చారా ఓడలోనికి ఎవరైనా? ఎవ్వరూ రాలేదు. వర్షపు చినుకు లేదు. మేము బాధపడుతుంటే తుఫాను అట, వీడికి తుఫాను అని నవ్వారు అందరూ. ఏమైంది? దేవుడు మాట ప్రకారంగా జలప్రళయం వచ్చిందా లేదా? వచ్చింది. అందరూ చచ్చారు. అలాగనే నినివే మీద కూడా నాశనం వస్తే బాగుండు అని యోనా తన బాధ చెప్పుకుంటున్నాడు. పాపం చేశారు, వారికి ప్రకటించమన్నావు, నేను ప్రకటించేశాను. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని వాళ్ళు నమ్మాలంటే దేవుడు ఏం చేయాలి? నాశనం చేసేయాల. దేవుడు నాశనం చేయకుండా ఏం చేశాడు? కనికరించేశాడు. ఎందుకు కనికరించాడు? ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి గోనె బట్ట కట్టుకొని బూడిద మీద కూర్చొని కన్నీళ్లు ఖర్చు ప్రభు పాదాలు పట్టుకున్నారు కాబట్టి దేవుడు కనికరించేశాడు. ఇప్పుడు యోనా ఏమైపోయాడు? అందరి ముందు ఇన్సల్ట్ అయిపోయాడు. చెప్పావు కదా నాశనం అని. ఏది మరి నాశనం అని ఎవరైనా అనేస్తారేమో. ఏం కాదు. కొన్నిసార్లు నా నిమిత్తమును సువార్త నిమిత్తము అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట కాసిన నష్టం లేదు, ఒక నింద పడిన నష్టం లేదు. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం అని గమనించి యోనా జీవితంలో నుంచి పాఠాలు నేర్చుకుంటున్న క్రైస్తవుడా, దేవుని సన్నిధిలో నుండి పారిపోవద్దు. ప్రార్థించిన యోనాగా నువ్వు ఉండు, ప్రకటించిన యోనాలాగా ప్రకటించు, కోపగించిన యోనాలాగా కోపగించుకోవద్దు. కానీ దేవుని యొక్క కనికరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎంత కోపం వచ్చినా కానీ యెహోవా కోపము 30వ కీర్తన 5వ వాక్యము, యెహోవా కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుస్తుంది. ఒక్క నిమిషంలో కోపం వచ్చింది, నినివేని సర్వనాశనం చేస్తానన్నాడు. కానీ ఆయన దయ, ఆయన కనికరం ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి ఆ దయ వలన నినివే పట్టణంలో ఉండే 120,000 మంది కంటే ఎక్కువైన జనాభా రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి. రక్షించబడ్డారు. కాబట్టి సహోదరి సహోదరుడా, రక్షించబడడం ముఖ్యమా, శిక్షించబడడం ముఖ్యమా? రక్షించబడాలి అంటే నినివే వాళ్ళు ఏం చేశారు కదా? పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని చెడు మార్గాలు వదిలేశారా? వదిలేసి పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉన్నారు, గోనె బట్ట కట్టుకున్నారు, బూడిద మీద కూర్చున్నారు. ఇప్పుడు మనము దేవుని కోపాన్ని అనుభవిద్దామా, దేవుని కనికరాన్ని కోరుకుందామా? కనికరం కావాలి అని నినివే వాళ్ళు ఏం చేశారు? మరి మనం ఏం చేయాలి? బాగా పీకల దాకా తినేసి తిండి కోసం గొడవలు, ఏమైనా తక్కువైతే గొడవలు, వాడు ఇలాగన్నాడు, వీడు అలాగన్నాడు, ఆమె అలాగంది, ఈమె ఇలాగంది. ఇవా మనకు ముఖ్యం? లేకపోతే దేవుని కనికరం ముఖ్యమా? కనికరం పొందాలి అంటే ఏం చేయాలి?
ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడాలి, గోనె పట్ట కట్టుకోవాలి, బూడిద మీద కూర్చోవాలి. ప్రభు కనికరించే వరకు వాళ్ళు ఎవరో సింహాసనం ఎక్కలేదు, పశువులు కూడా నీళ్లు తాగలేదు. మనం ఎప్పుడు చేద్దాం మరి? నాశనం మన మీదకి రావటం లేదా? మొన్న మొంత వచ్చింది, అంతకుముందు కరోనా వచ్చింది, దానికి ముందు హుదూత్ వచ్చింది, దానికి ముందు ఎన్ని తుఫాన్లు వస్తున్నాయి, ఎన్ని తెగుళ్ళు వస్తున్నాయి. మరి తెగులు వెంబడి తెగులు వస్తుంది, నాశనం వెంబడి నాశనం వస్తుంది. మరి మనము నినివే వాళ్ళలాగా పశ్చాత్తాపడదామా వద్దా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? సంఘములో ఉపవాస ప్రార్థన జరగాలి. అందరూ ఒక మాటలో చెప్పాలండి, అందరూ చివరికి వాళ్ళ ఇళ్లలో ఉన్న పశువులు కూడా మంచినీళ్ళు ముట్టలేనంతగా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మరి ఇంకా దిగి వస్తాడా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరకు అనేటువంటి ఈ ప్రాంతం ప్రపంచ పటములో ఒక అందమైనటువంటి గిరిజన పర్యాటక కేంద్రముగా వర్ధిల్లిపోయింది. ఎటు చూసిన సస్యశ్యామలమైన సౌందర్యమైన దృశ్యాలు కనబడతాయని అరకుకు పేరు. కానీ ఈ అరకులో రోజు రోజుకు వ్యభిచారం పెరిగిపోతుంది, మద్యపానం పెరిగిపోతుంది, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, అన్యాయం ఎక్కువ అవుతుంది, అక్రమం ఎక్కువ అవుతుంది, దోచుకునేవారు పెరిగిపోతున్నారు, పేదవారు దోపిడీకి గురవుతున్నారు, ఉన్నవారు మరిన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. ఎటు చూసినా మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. పెళ్లిళ్ళ పేరు మీద యవ్వన జీవితాలలో ఎన్నో జీవితాలు కకావికలమైపోతా ఉన్నాయి. ప్రేమ పేరు మీద ఎంతో మంది యవనస్తులు మోసపోతున్నారు. ఒకరిని ప్రేమిస్తున్నారు, మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు, ఒకరిని పెళ్లి చేసుకుంటున్నారు, మరొకరితో పాపం చేస్తున్నారు. ఇది నినివే పట్టణం లాంటి లక్షణాలా కాదా? నినివే పట్టణం లాంటి లక్షణాలు లేవా? ఉన్నాయా లేదా? మరి నాకు త్వరగా చెప్పాలి. ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాల గ్రూపులు అన్ని అంశాలను అమలు చేస్తున్న భయంకరమైన పాపములో ఉన్న అరకు లోయను దేవుడు నాశనం చెయ్యక ముందే ఇక్కడ ఉన్న సంఘాలన్నీ బూడిద మీద కూర్చోవాలి. ఇక్కడ ఉన్న సంఘాలు కన్నీరు కార్చాలి. ఇక్కడ ఉన్న సంఘాలలో వైరాగ్యం లేవాలి. ఇక్కడ ఉన్న సంఘాలలో ఉపవాస ప్రార్థనలు చేయాలనే పట్టుదల కావాలి. ఎందుకంటే చూడండి, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నా జనులలో హతమైపోతున్న వారిని గురించి నా కన్నులు కన్నీటి ఊటగాను, నా తల జలమయముగాను అయిపోతుంది అన్నాడు ఇర్మీయా భక్తుడు. నాశనం అయిపోతున్న సొంత ప్రజల క్షేమం కొరకు కన్నీరు కార్చిన ప్రవక్త ఇర్మీయా చెబుతున్నాడు. నినివే పట్టణస్థుల రక్షణ కొరకు కష్టాలలో కూడా ప్రకటించిన యోనా చెబుతున్నాడు, ఇకనైనా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఇకనైనా మనము ఉపవాసం ఉండాలి. మన యవన బిడ్డలు చదువుల పేరు మీద కాలేజీలకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పుస్తకంతో పాటు ఒక్కొక్కడు ఒక్కొక్క మనిషిని సెట్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నారు. స్నేహం పేరు మీద, ప్రేమ పేరు మీద పాపములో పడిపోతున్నారు. అమ్మగారి ఇంటిలో నుండి హాస్టల్కి వచ్చిన అమ్మాయి తిరిగి అలాగే వెళ్ళటం లేదు. మగ పిల్లలు సైతం మోసపోతున్నారు. ఆడపిల్లల యొక్క ఆశలో పడి చదువులు నాశనం చేసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు పిల్లలు. కన్న తల్లి తండ్రి మాట వినకుండా పరాయి వాళ్ళ పంచలో తిరగడానికి ఇష్టపడుతున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు పెరిగిపోతున్నారు. ఇటే ఏమైనా అంటే పర్యాటక కేంద్రం, ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో అశ్లీలత ఉంది. ఈ అశ్లీలతకు అడ్డుకట్ట వేయాలంటే పుట్టాలి, వైరాగ్యం పుట్టాలి. మనకి దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలనేటువంటి పట్టుదల పుట్టాలి, ఉపవాస దీక్షలు చెయ్యాలనే ఆలోచన పుట్టాలి. అవసరం లేదండి? అవసరం లేదా? నీ సొంత కుటుంబంలో నీ తమ్ముడో నీ చెల్లో నీ కళ్ళ ముందు నాశనం అయిపోతున్నా కానీ వాడికి ఎంత చెప్పినా వాడు వినడండి. దీనికి ఎంత చెప్పినా ఇది వినది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థించావా? ప్రార్థన చేసావా? ఇర్మీయా ఏమన్నాడు? నా జనులలో హతమైపోతున్న వారు, నాశనం అయిపోతున్న వారి గురించి నేను రాత్రి పగలు కన్నీరు కారుస్తున్నాను, రాత్రి పగలు ఉపవాసం ఉంటున్నాను. నా కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడు కనబడుతూనే ఉన్నాయి, నా తల జలమయమైపోయి తడిచిపోతుంది, అంతగా నేను వేదన పడుతున్నాను. ఎందుకంటే నాశనం నుండి నా ప్రజలు తప్పించబడాలి. నినివే
ఆనవాళ్ళు ఈరోజు సంఘంలో కనబడుతున్నాయి. నినివే ఆనవాళ్ళు ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. నినివే పోలికలు, నినివే లక్షణాలు, నినివేకు ఉన్న పాప గుణాలు ఈ రోజున మన ఎదుట ఉన్న సమాజంలో ఉన్నాయి. మరి నాశనం అయిపోతున్న ఆ సమాజం కొరకు నువ్వు నేను ఉపవాసం ఉండొద్దా? ఒక్క పూట ఉండలేవా? వాళ్ళంట దేవుని కనికరం కలిగేదాకా మంచి నీళ్లు కూడా ముట్టకుండా ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చారు. ఈరోజున సంఘంలో ఉన్న ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజున గ్రామంలో ఒక అద్భుతమైన మార్పు జరగాలంటే, సంఘాలు కిటకిటలాడిపోవాలంటే, దేవుని రాజ్యం నింపబడాలంటే, సంఘం అందరూ ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఎలాగున్నారు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఎలాగున్నారు, మనమంతా కలిసి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా వైరాగ్యంతో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి నాశనం అయిపోతున్న సమాజం కొరకు ప్రార్థన చెయ్యాలా? అవసరం లేదా? చేస్తేనండి మన వాళ్ళు నాశనం అయిపోతున్న వారందరూ రక్షించబడతారు. మన వాళ్ళు ఎంతోమంది బయటకు భక్తుల్లాగా ఉంటున్నారు, చక్కగా కనబడుతున్నారు, కానీ లోపల జీవితాలు అంత చక్కగా లేవు. బయటకున్నటువంటి ఆ అందం చర్మ సౌందర్యమే తప్ప, భౌతిక దేహ సౌందర్యమే తప్ప లక్షణాలకు సంబంధించింది కాదు. పాపం ప్రతి ఒక్కరిని కబళిస్తుంది. పాపం ఏం చేస్తుందండి? కబళిస్తుంది. ఆ పాపం నుండి విడిపించడానికే క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మన వాళ్ళు రక్షణ లేకుండా నాశనం అయిపోతుంటే, మన వాళ్ళు రక్షణ లేకుండా త్రాగుడుకు బానిస అయిపోతే, వ్యభిచారానికి బానిసలు అయిపోతే, మన వాళ్ళు భార్య ఉంటుండగా మరొక భార్యను తెస్తూ ఉంటే, ఒక్కొక్కరికి 2-3 భార్యలు అయిపోతూ ఉంటే, రోజు రోజుకు పాపపు లక్షణాలు విస్తరించిపోతూ ఉంటే, మనం మాత్రం చాలా తృప్తిగా చక్కగా హ్యాపీగా బతికేస్తున్నాం. ఈ నాశనం అయిపోతున్న సమాజాన్ని రక్షించుకోవడానికి ఒక్క రోజైనా మనం మోకరించాలా లేదా నాన్న? చెప్పండి నాన్న. ఒక్క రోజైనా వైరాగ్యంతో మోకరించవలసిన అవసరం లేదా? యిర్మీయా ప్రవక్త కన్నీటి విజ్ఞాపన చేసిన ప్రవక్తగా పిలువబడ్డాడు. యోనా గొప్ప ప్రవక్తగా ప్రకటించిన ప్రవక్తగా కనబడుతున్నాడు. ఇలాగున ఆమోసును చూడండి, మీకాను చూడండి, నహూమును చూడండి, హబక్కును చూడండి. వారందరూ ఏం చేశారు? నాశనం అయిపోతున్న సమాజం కొరకు వారెంతో పోరాటం చేశారు. మరి నీవు నేను చేయొద్దా? మన క్షేమమే మనకు ముఖ్యమా? మనం ప్రార్థిస్తే మన కోసం మనం ప్రార్థించుకుంటున్నాం. మరి నాశనం అయిపోతున్న జనుల కోసం ఎవరు ప్రార్థిస్తారు? ప్రార్థించాలా అవసరం లేదా? చెప్పండి నాన్న, ప్రార్థించాలా అవసరం లేదా? సో పారిపోయిన యోనాలు ఉన్నారు కానీ ప్రార్థించిన యోనాలు లేరు. అమ్మా, పారిపోయిన యోనాలు ఉన్నారు కానీ ప్రార్థించిన యోనాలు సంఘములో లేరు. ప్రార్థించిన యోనాలు కూడా ఉన్నారు కానీ ప్రకటించిన యోనాలు లేరు. ప్రకటించిన యోనాలు కూడా ఉన్నారు కానీ పశ్చాత్తాపడిన వారు లేరు. కోపించుకున్న యోనాలు చాలామంది ఉన్నారు. ప్రతి చిన్నదానికి కోపం ఇది కొనకుండా వచ్చే గొప్ప భాగ్యం. ఆ కోపం మంచిదన్నాడా యేసయ్య? నువ్వు అలా కోపగించుకోవడం మంచిదా? ఇది న్యాయమా? నీకు బుద్ధి లేదు కదరా యోనా అని దేవుడు మందలించాడు. నా ప్రియ తమ్ముడా చెల్లి, ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు దేవుని మీద కోపగించుకోవద్దు. దేవుని కనికరాన్ని కోరుకోవాలి. ఏంటమ్మా? దేవుని కనికరాన్ని కోరుకోవాలి. దేవుని కోపము మన మీద నుండి మన వారి మీద నుండి, మళ్ళీ మన వారి మీద నుండి దేవుని కోపం మళ్ళీపోయి దేవుని కోపం చల్లారే వరకు మనమంతా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి గోనె పట్ట కట్టుకొని బూడిద మీద కూర్చొని దేవుని పాదాల దగ్గర కనికరించబడేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, వైరాగ్యంతో ప్రార్థన చేద్దాం, ప్రకటిద్దాం. యోనాలాగా ప్రార్థిద్దాం, యోనాలాగా ప్రకటిద్దాం, యోనాలాగా పశ్చాత్తాపడదాం. యోనా జీవితాన్ని చూసి మనం ఎంతో నేర్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక తీర్మానంతో ఈరోజు దేవుని మందిరం నుంచి మీరు బయటకు వెళ్ళాలి. ఏంటంటే నీవు నీ వారు, చెప్పండి, నీవు నీ వారు. ఎవ్వరూ నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. నీవు నాశనం అవ్వకూడదు, నీ వాళ్ళు ఎవరు కూడా నాశనం అవ్వకూడదు. నీ ఎదుట ఉన్న సమాజం నాశనం అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ప్రకటిస్తే నాశనం అయిపోతున్న స్థితిగతుల్లో నుంచి దేవుడు ఏం చేస్తాడు నాన్న?
కనికరాన్ని పుట్టిస్తాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు. దానికోసం మనమంతా వేగిరి పడదాం. రోషం కలిగి యోనా జీవితంలో నుంచి మనం ఈ విషయాలు నేర్చుకుందాం. ప్రియమైన సహోదరుడు, సహోదరి, మరొక్కసారి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నది ఏమిటంటే, నువ్వు ఎలాంటి యోనాగా ఉంటావు? పారిపోయిన యోనాగా ఉంటావా, లేదా యేసయ్య పాదాల దగ్గర చేరిపోయిన యోనాగా ఉంటావా? ప్రార్థించిన యోనాగా ఉంటావా, ప్రార్థన పక్కన పెట్టిన యోనాగా ఉంటావా? ప్రకటించిన యోనాగా ఉంటావా, లేదా దేవుని పనిని పక్కన పెట్టిన యోనాగా ఉంటావా? కోపించిన యోనాగా ఉంటావా, దేవుని కనికరాన్ని ఆస్వాదించిన యోనాగా ఉంటావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో నువ్వు బయటకు వెళ్ళు. దేవుడి మాటలు దీవించునుగాక.